పాఠశాల హెడ్మాస్టర్ స్వాగతం సార్. రండి సార్ ఫిరోజ్ గారు. శ్యామ్ గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఏర్పడాలి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు నంద్యాల మండల్ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ స్టూడెంట్స్ ఈరోజు మండల స్థాయి సెలక్షన్ ఈరోజు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాలి మీరు అందరూ. దానికోసం మా నంద్యాల పేరు మీరంతా దేశమంతా లేకపోతే ప్రపంచమంతా మారిపోవాలి. ఎందుకంటే నంద్యాలలో చాలా టాలెంట్ ఉంది. నేను చూసాను నంద్యాలలో స్పోర్ట్స్కి చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఉన్నారు స్టూడెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది పోయి నేషనల్ చాలా మంది ఆడుతున్నారు. దాన్ని అందరికీ నేను ఒకటే చెప్తాను స్పోర్ట్స్కి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ కాలం పిల్లలంతా స్పోర్ట్స్ కన్నా ఏమంటే సెల్ ఎక్కువ చూస్తున్నారు. దానివల్ల అసలు స్పోర్ట్సే మర్చిపోతున్నారు. కానీ నంద్యాలలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నాయంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే మీరు నంద్యాలలో చూస్తున్నారు అసలు ప్రైవేట్ స్కూల్లో అయితే మీకు గ్రౌండ్ కూడా లేదు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఉంది. దానికోసం ఇక్కడ కూడా ఎవరు మీకు ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు సార్, హెడ్ మాస్టర్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే విన్నాను సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయరు, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరికీ. మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను చూస్తున్నాను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా సార్ రేపన్నా ఎల్లుండన్నా మా డీ గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కంప్లైంట్ కూడా ఇంకొకటి ఏమంటే ఇక్కడ పీడీ సార్ అందరు ఉన్నారు సార్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కానీ మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ మీకు ఖచ్చితంగా మీకు ఎంకరేజ్ చేస్తాను. మీకు ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా కావాలంటే కూడా కానీ ఏమన్నా నా తరఫు నుంచి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా నేను ముందుకుంటానని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మనకు విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే క్రీడల వల్ల శారీరక దారుఢ్యము అట్లాగే మానసిక దారుఢ్యం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆటలలో ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం, రెండూ ఉంటాయి. మరి ఓటమి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలి కదా. కాబట్టి ఆ ఓటమిని తట్టుకునేటటువంటి సామర్థ్యం కూడా క్రీడాకారులు కలిగి ఉండాలి. దాన్ని ఒక మెట్టుగా మలుచుకొని నెక్స్ట్ ఇప్పుడు ఓడిపోయాము, నెక్స్ట్ మళ్ళీ గెలవాలని చెప్పి దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా వాడుకొని మళ్ళీ విజయానికి బాటలు వేసుకోవాలి. ఓటమి వచ్చిందని చెప్పి నిరాశపడకూడదు, ధైర్యంగా ముందడుగు వేయాలి. ఆ విధంగా మీరు విజయాన్ని సాధించినట్లయితే మానసికంగా కూడా దృఢత్వాన్ని కలిగి ఉంటారు. మీ నిజ జీవితంలో కూడా ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఇబ్బంది పడకుండా పరిష్కరించుకునేదానికి ఆ మానసిక దృఢత్వం ఉపయోగపడుతుంది. అట్లాగే శారీరక దృఢత్వాన్ని సాధించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే కారణాలు ఏం చెప్తారు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చెప్తారు, జ్వరం అని ఇదని అదని. ఎప్పుడైతే మీరు శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉన్నారో
మంచి ఇమ్యూనిటీని కలిగి ఉంటారు. అట్లా చిన్న చిన్న అనారోగ్యాలు కలిగేదానికి అవకాశం ఉండదు. మరి మీ హాజరు శాతం కూడా స్కూల్కు 100% ఉండేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు, క్రీడలు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని మీరు చదవాలి. క్రీడల వల్ల కూడా మీరు మంచి స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పొందేటటువంటి సర్టిఫికేట్లు మీ ఎడ్యుకేషన్ పరంగా కూడా అంటే మీకు కాలేజీల్లో సీట్స్ రిజర్వేషన్ ఉంటుంది. కొన్ని ఎస్ఐ, ఆర్మీ లాంటి పోస్టుల్లో కూడా వాటికి రిజర్వేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది. కాబట్టి ఆ స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా మీరు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. కాలేజీ సీట్లు కూడా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రీడలు కూడా విద్యార్థి జీవితంలో ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఒక చదివే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనం కావాలంటున్నాం. చేసినటువంటి ఇందాల మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి శివమన్న గారికి అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇండియాలో మంత్రి గారు వినండి, భారత్ గారు మంత్రిగా లేనప్పుడే పిల్లల భవిష్యత్తు కోసం చాలా ఆలోచన చేసేవారు. వినండి, పురంగన్న గారు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని కూడా అందించేవారు. అదేవిధంగా మన జిల్లాలో కబడ్డీ రాష్ట్ర స్థాయి పెట్టడం అనేది ఒక పురోగమన సహాయ సహకారాలు చాలా వరకు ఉంది. అదేవిధంగా తన ప్రోత్సాహంగా పిల్లలకు చాలా వరకు అందించారు. అదేవిధంగా వినోదన్న గారు క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మన క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ మన ఇండియాకు 2 గోల్డ్ మెడల్స్ మననే హైదరాబాద్ అని అన్న ప్రోత్సాహంతో హైదరాబాద్ గెలుచుకొని మనకు ఇండియాకు 2 గోల్డ్ మెడల్స్ కావడం జరిగింది. ఇలాగే క్రీడలలో అన్న ప్రోత్సాహం క్రీడాకారులకు ఉండాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే నేను కూడా కబడ్డీ క్రీడాకారుని కాబట్టి నేను కూడా డిస్ట్రిక్ట్ ప్లేయర్. కబడ్డీ గురించి నా గురువులు ఇచ్చిరెడ్డి సార్ కానీ, నాగరాజ్ సార్ కానీ నాకు చాలా వరకు ప్రోత్సహించేవారు. అదేవిధంగా ఇక్కడ ఏవైతే అన్నగారిని తెలియజేస్తున్నది ఏమంటే అన్న ఇక్కడ పిల్లలకు ఒక సౌకర్యంగా ఏమన్నా మంచిగా ఏమన్నా ఉండేటట్టుగా మీరు ఏర్పాటు చేయాలని. అదేవిధంగా కాంపౌండ్ చుట్టుపక్కల మొత్తము చెట్లు ఇట్లా అన్ని పూర్తి ఎన్నికలు కూడా డ్రైనేజ్ ఎక్కువ ఉంది. ఈ సమస్యలు కూడా మీరు క్రీడాకారులకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏవైనా సహాయ సహకారాలు ఏమైనా పిల్లలకు కావాలంటే ఎల్లప్పుడూ మేము వింటుంటామని ఈ సమావేశంలో తెలియజేసుకుంటాము. రాష్ట్రంలో ఎప్పుడు లేనంత విధంగా గత సంవత్సరము 8 రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్ మనం అందా జరిపాము. దిగ్విజయంగా జరిపేసి హైయెస్ట్ బడ్జెట్ 56 లక్షలు ఖర్చు పెట్టేసి మనము గేమ్స్ విజయవంతంగా జరిగింది. అలాగే ఎప్పుడు లేనంత విధంగా నంద్యాల జిల్లా నుంచి గడిచిన 20 సంవత్సరాలు ఎప్పుడు లేనంత విధంగా 58 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు కానీ, సమగ్ర శిక్ష వాళ్ళు కానీ మొదటిగా మీటింగ్లో టోర్నమెంట్ ఇవ్వడానికి ఇస్తామన్నటువంటి మొత్తాన్ని ఇవ్వకుండా చేతులు చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో, ఆర్థిక సహకారంతో ఫ్రెండ్స్ అందరూ తలాయింత చందాలు వేసుకొని ఆటల పోటీని విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా జరిపినటువంటి 8 క్రీడాంశాలలో త్రోబాల్ 4లో 4 గోల్డ్ వచ్చింది. 22 ఇయర్స్ తర్వాత క్రికెట్లో గోల్డ్ వచ్చింది. బేస్బాల్లో గర్ల్స్ మారుమూల ప్రాంతమైన మిత్రులు తెలిపాము, అది కూడా గోల్డ్ వచ్చింది. కబడ్డీ సొంతంగా టీం సెలెక్ట్ చేసి సొంత డబ్బులతో కోచింగ్ క్యాంప్ పెట్టి పోస్ట్ జిల్లా అనేటువంటి కడపకు పోయి కడపలో ఆడి కడపలో కూడా బంగారు పథకం సాధన జరిగింది. ఈ బంగారు పథకాలు రావడానికి ముఖ్యమైన కారణము వ్యాయామ ఉపాధ్యాయులు సెలక్షన్ కమిటీలో చక్కటి టీంని మంచి ప్రతిభ గల వాళ్ళని తీయడం ద్వారా మాత్రమే
ఇది సాధ్యమైంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఫెన్సింగ్ క్రీడాంశం చాలా వివాదాస్పదం అయిపోయి ఆ సంఘ బాధ్యులు సర్టిఫికెట్లు ఇవన్నీ అనుమతి చేయడంతో సిబిఐ వరకు కేసులు వెళ్ళి రాష్ట్రం ముందు పెట్టి పారిపోవడం జరిగింది. అటువంటి సమయంలో ఫెన్సింగ్ గేమ్ని అప్పటి అభిషేకమైనటువంటి సురేష్ కుమార్ గారు నంద్యాల జిల్లా సెక్రటరీ నాకు అప్పచెప్పి లైవ్ కెమెరాతో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లైవ్ కెమెరాలు పెట్టి కెమెరా పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫెన్సింగ్ క్రీడని రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా నంద్యాల జరిపి విజయవంతం చేసి దాదాపుగా ప్రభుత్వ విద్యార్థులు 32 మంది రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించారు. అందరూ ఈరోజు పోటీలో పాల్గొని ఎంపికైన తర్వాత జిల్లా స్థాయి ఉంటుంది, రాష్ట్ర స్థాయి ఉంటుంది, జాతీయ స్థాయి ఉంటుంది, అలాగే ప్రపంచ స్థాయి ఉంటుంది. మీరు కష్టపడి ఏదైనా సాధించవచ్చు. మీకు నేర్పించే గురువులు ఉన్నారు, మీరు కష్టపడే గుణం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా జాతీయ స్థాయికి పోయి మన నంద్యాల పేరు ఖచ్చితంగా ప్రఖ్యాతి గాంచాలని కోరుకుంటున్నాను. అలాగే దేహ దారుఢ్యం కోసం ఏం చేయాలి పిల్లలందరూ ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. దేహ దారుఢ్యం కోసం టీవీలు చూడాలి, సెల్లు చూడాలి, అంతేనా కాదా? అది దేహ దారుఢ్యం కోసం టీవీ సెల్లు చూస్తే రాదు. గ్రౌండ్కి వచ్చి గేమ్స్ ఆడితే ఖచ్చితంగా దేహ దారుఢ్యం పెరుగుతుంది. దేహ దారుఢ్యం పెరిగినప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది, మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ఏదన్నా మేము చిన్నప్పుడు మేము ఇంట్లో తల్లిదండ్రులు నడిస్తే మాకు దగ్గరలో గ్రౌండ్ పోయి ఆడుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అరుపులు వాళ్ళు వచ్చింది గ్రౌండ్ పోయి ఆడుకుంటే మర్చిపోతాం అనమాట. అంటే మనసులో వాళ్ళు వచ్చిన మాటలు కూడా మర్చిపోయే పరిస్థితి గేమ్స్ ఆడడం వల్ల ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గేమ్స్ కానీ ఆడాలా, అలాగే వ్యాయామం చేయాలా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. మీరు చదువుకు న్యాయం చేయాలా. అలాగే మీ స్కూల్స్ మంచి పేరు తేవాలంటే, మీరు ఉండే ఊరికి మంచి పేరు తేవాలంటే మీరు పోటీలలో పాల్గొనాలా, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ పాల్గొనే పిల్లలందరికీ ఆలోచన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నందుకు అలాగే ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారు తిరుపతి గారు, ఈఈటీలు, ఉపాధ్యాయులకు, చిన్నారులకు అందరికీ నమస్కారం. విద్యార్థి దశలో క్రీడలు ఎంతో మనకు దేహ దారుఢ్యాన్ని కానీ మానసికంగా శారీరకంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా క్రీడల పట్ల ఇతర ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి వచ్చేటువంటి క్రీడాకారులు మనము స్నేహపూర్వకంగా ఉండేదానికే క్రీడలను ఎక్కువగా జోనల్స్ అని, అంతర్జిల్లా అని, అంతరాష్ట్ర అని ఇతర దేశాలలో ఆడిచేది. మన దేశంలో నిజంగా క్రీడలకు ఎంతో ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో క్రీడాకారులు ఎక్కువ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఈ దేశానికి, మన ప్రాంతానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పీఈటీలు, నంద్యాల ప్రాంత పీఈటీలు అహర్నిశలు విద్యార్థుల మానసికంగా వాళ్ళను క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి కృషి చేస్తున్నారు. ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రీడలలో చిన్నారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి ప్రతిభ కనబరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.